కృష్ణమూర్తి గారు మొత్తానికి ఇటు తెలంగాణలో కూడా ఏటి జాతీయ పార్టీల హామీల మీద హామీల వర్షం కురిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ కూడా హామీలు కురిపిస్తుంది. అంటే ఈ హామీలలో నెరవేర్చే హామీలే కనబడుతున్నాయా లేకుంటే నెరవేర్చని సాధ్యం కాని ఏమైనా కనబడుతున్నాయా మీకు? సౌండ్ తక్కువ ఉంది. మన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారో సరే నాకు వాళ్ళు పూర్తిగా వినబడలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది హామీలు ఇవ్వదండి. బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇవ్వదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కోసము సంక్షేమ పథకాలు తెచ్చేదే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇవ్వదు, బీఆర్ఎస్ పార్టీ నెరవేరుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక గుడి నిర్మించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల హడావుడి కోసము నోటికి ఎంత వస్తే అంత, ఏ హామీ వస్తే హామీ కాంగ్రెస్ ప్రకటించడము, కాంగ్రెస్ మాట్లాడము, వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడుంది? రెండవది బీజేపీ వాళ్ళకు గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ పట్ల చూపని ప్రేమ ఈరోజు ఎక్కడ దేశంలో ప్రభుత్వాన్ని కోల్పోతామేమో. రేపు ఈ తెలంగాణలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ రేపు దేశానికి వస్తే ఏమవుతుందని ఆ భయానికి వాళ్ళు హామీలు ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు.